హాయ్ అండి. నమస్తే అందరికీ. ఇవాల్టి వీడియోలో సదరన్ సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ ప్రాసెస్ ఏ విధంగా అనేది క్లియర్‌గా చెప్తాను. సో, మెయిన్‌గా ఇవాల్టి వీడియోలో మీరేమేమి తెలుసుకోబోతారు అంటే, సదరన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? సదరన్ సర్టిఫికేట్ ద్వారా ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి? అండ్ ఎవరు ఈ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి, స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు? అండ్ డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి? అండ్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడుంటుంది? అప్లికేషన్ ఫీ ఎంత? అండ్ ఎక్కడ అప్లై చేసుకోవాలి? అన్నిటి గురించి ఇవాల్టి వీడియోలో క్లియర్‌గా డిస్కస్ చేస్తానండి. సో, సదరన్ సర్టిఫికేట్ అంటే ఏం లేదు. సదరన్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. వికలాంగులకి జారీ చేసే ఒక అధికారిక ధృవపత్రాన్ని మనము సదరన్ సర్టిఫికేట్ అంటాం. సో, ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది పొందడం వల్ల ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి అంటే, లైక్ ప్రభుత్వ పథకాలు, హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించినటువంటి అన్ని విభాగాల్లో వాళ్ళు ఎలిజిబిలిటీ అనేది పొందుతారనమాట. ఈ సదరన్ సర్టిఫికేట్ వల్ల. అలాగే వీళ్ళకు డిజబిలిటీ పెన్షన్ వస్తుంది. అంటే వికలాంగులకు సంబంధించి వాళ్ళకిచ్చే పెన్షన్ వాళ్ళ యొక్క కేటగిరీని బట్టి డిజబిలిటీ పెన్షన్ కానీ వాళ్ళు అందుకునేకి అర్హులవుతారు. అలాగే వీళ్ళకి ఉచిత మరియు తక్కువ ఛార్జీ ప్రయాణ సదుపాయం. అంటే ట్రావెలింగ్‌లో కానీ వీళ్ళకు ఛార్జెస్ అనేటివి తక్కువుంటాయి. అలాగే విద్య మరియు ఉపాధి అవకాశాలు. అంటే లైక్ వాళ్ళ ఎడ్యుకేషన్‌లో కానీ, జాబ్ పరంగా కానీ వీళ్ళకంటూ సమ్ రిజర్వేషన్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకు సర్టెన్ ఐడెంటిటీ అనేది కానీ వీళ్ళకి క్రియేట్ అవుతుంది. అన్నింటిలో రిజర్వేషన్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్‌లో. అలాగే ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది ఉంటే స్వయం ఉపాధి మరియు స్టార్టప్స్ రుణాలు అంటే బ్యాంక్‌లో రుణాలు కానీ వీళ్ళకు స్టార్టప్స్ చేసుకోవడానికి బ్యాంక్ అనేది రుణాలు ఇస్తుంది. అలాగే మొబిలిటీ అండ్ సహాయ పరికరాలు అంటే లైక్ వీల్ చైర్స్ కానీ, హియరింగ్ ఎయిడ్స్ కానీ, ప్రాస్థెటిక్ లింబ్స్ కానీ ఇలాంటివన్నీ ఏదైనా వాళ్ళకు అవసరమయ్యే పరికరాలు ఏవైతే ఉంటాయో అది గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా పొందవచ్చు. అండ్ ఇంకా ఒకవేళ ఫ్రీగా కాకపోయినా సమ్ డిస్కౌంట్‌తో చాలా తక్కువ లెస్ అమౌంట్ చార్జ్ చేసి వీళ్ళు ఆ పర్టిక్యులర్ థింగ్ అనేది పరికరాలనేది కొనగలుగుతారనమాట. ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు ఈ సదరన్ సర్టిఫికేట్‌కి అంటే, ఆ సదరన్ సర్టిఫికేట్ అసెస్మెంట్‌లో వాళ్ళకి 40% లేదా అంతకన్నా ఎక్కువ ఫిజికల్ డిజబిలిటీ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అంటే ఏ ఏ కైండ్ ఆఫ్ డిసీజెస్‌లో అంటే లైక్ మెంటల్ రిటార్డేషన్, మానసిక వ్యాధులు అండ్ హియరింగ్ ఇంపైర్‌మెంట్, హియరింగ్ లాస్ కానీ, విజువల్ ఇంపైర్‌మెంట్ దృష్టిలోపం ఉన్నవాళ్ళు, బహుళ వికలాంగత అంటే మల్టిపుల్ డిజబిలిటీస్ ఉంటారు. సో, వీళ్ళందరూ కానీ సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఆ అసెస్మెంట్‌లో 40% లేదా అంతకన్నా ఎక్కువ ఫిజికల్ డిజబిలిటీ ఉంటే మాత్రమే వాళ్ళు ఈ పెన్షన్‌కి, ఈ సదరన్ సర్టిఫికేట్ అనేది పొందడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. అండ్ అలాగే మెయిన్‌గా వీళ్ళిక్కడ పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సిటిజన్స్ మాత్రమే ఎలిజిబుల్. సిటిజన్ నేటివ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి వాళ్ళై ఉండాలి. వీళ్ళకి ఇక్కడ నివసిస్తున్నట్టు ఒక ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అండ్ అడ్రస్ ప్రూఫ్స్ అనేటివి కంపల్సరీగా అవసరమండి. అండ్ అలాగే వీళ్ళు అప్లై చేసేటప్పుడు వీళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే, వీళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ కార్డ్ కావాలి. అండ్ అలాగే అప్లికేషన్ ఫామ్ కావాలి. ఇలా ఉంటదండి. ఆధార్ కార్డ్, అప్లికేషన్ ఫామ్ అండ్ అలాగే ఆధార్‌కు లింక్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ అయిందో అక్కడ వచ్చే ఓటీపీ అది కావాలి. అండ్ అడ్రస్ ప్రూఫ్ అంటే అడ్రస్ ప్రూఫ్ లైక్ రేషన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, బ్యాంక్ పాస్‌బుక్ కావచ్చు. సో, ఏదో ఒక అడ్రస్ ప్రూఫ్ కావాలి. అండ్ హ్యాండిక్యాప్డా కాదా అనేది ఒక క్లియర్‌గా కనిపించే ఫోటో కానీ తీసుకెళ్ళాలి. అండ్ ఇంకేమైనా డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఆల్రెడీ డాక్టర్ దగ్గర చూయించుకున్న సర్టిఫికేట్స్ ఉంటే అవి గాని ఉంటే తీసుకెళ్ళొచ్చు. సో, అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటదండి. సో, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది
ఫస్ట్ వాళ్ళ యొక్క డిజబిలిటీ టైప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ యొక్క అంగవైకల్యం ఏంటో అది ఆ యొక్క దానిపైన టిక్ మార్క్ పెట్టి, వాళ్ళ పేషెంట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఆధార్ ప్రకారం వాళ్ళ నేమ్ ఇంగ్లీష్‌లోను, తెలుగులో మెన్షన్ చేయాలి. వాళ్ళ ఏజ్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అండ్ వాళ్ళ యొక్క జెండర్ అండ్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, మ్యారీడా, అన్‌మ్యారీడా, వాళ్ళ యొక్క వైవాహిక స్థితి అండ్ వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ యొక్క రిలీజియన్ అండ్ వాళ్ళ యొక్క మోల్స్ ఎక్కడెక్కడున్నాయి అండ్ అడ్రస్ అండ్ డిస్ట్రిక్ట్, మండల్, నేటివ్, కోడ్ అన్నీ సెలెక్ట్ అన్నీ ఎంటర్ చేస్తున్న తర్వాత లాస్ట్‌లో వాళ్ళతో సిటిజన్‌తో ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళతో సైన్ పెట్టించుకోవాలి. దిస్ ఈస్ ద అప్లికేషన్ ఫామ్ అండి. సో, వన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ అయిన తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్‌ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? సెక్రటేరియట్‌కి లేదా మీ సేవా కేంద్రాస్‌లో దరఖాస్తు చేసుకోవచ్చనమాట. సో, సచివాలయంలో అయితే డిజిటల్ అసిస్టెంట్ యొక్క ఏపీ సేవ పోర్టల్‌లో అప్లై చేస్తారు. అప్లికేషన్ ఫీజ్ ఎంతుంటుంది అంటే రూ. 40 అండి. సో, ఇవి డాక్యుమెంట్స్ కావాలి. అప్లికేషన్ ఫీజ్ రూ. 40 అండ్ దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ సదరన్ సర్టిఫికేట్. అండ్ ఇంకేదైనా డౌట్ వస్తే మనకి హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ ఆల్ సాధారణ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చి 1902 అండ్ సదరం ఇష్యూస్‌కి అయితే 1907 అండ్ అఫీషియల్ వెబ్‌సైట్ వచ్చి sadaram.ap.gov.in అండ్ హెల్ప్ లైన్ ఈమెయిల్ ఐడీ వచ్చి మనకి sadaram.helpdesk@aptonline.in అది మనకు అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక లెటర్ కానీ వచ్చింది. మనకు డైరెక్టర్ హెల్త్ నుంచి, సిరి మేడం నుంచి. సదరం స్లాట్‌లో ఏప్రిల్ 1 అన్నారు కానీ యాక్చువల్‌గా ఏప్రిల్ 4 నుండి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎందుకు లేట్ అయింది అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్‌లో మనకి సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ కాలేదు. బికాస్ రీఅసెస్మెంట్ అనేది జరగడం వల్ల. సో, నెక్స్ట్ దివ్యాంగ సంఘాల విజ్ఞప్తుల అభ్యర్థుల మేరకు వెరిఫికేషన్ స్లాట్స్‌లో తిరిగి ఏప్రిల్ 4, 2025 నుంచి స్టార్ట్ అయ్యాయి అని చెప్పి మనకు హెల్త్ సెక్రటరీ అయినటువంటి సిరి మేడం తెలిపారు. ఇదండి. అండ్ అలాగే ఇక్కడ మనకు ఒక పేపర్ క్లిప్‌లో కానీ క్లియర్‌గా ఇచ్చారు. ధృవపత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం అంటే ఇవాళ ఏప్రిల్ 4 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఎవరైతే రీఅసెస్మెంట్‌లో ఉన్న వాళ్ళు కాకుండా కొత్తగా సదరన్ సర్టిఫికేట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంలో లేదా మీ సేవా కేంద్రంలో సదరన్ సర్టిఫికేట్‌కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పి పేపర్‌లో కానీ ప్రజెంట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ద ఆల్ రిగార్డింగ్ సదరం సర్టిఫికేట్ అండి. మీకు ఈ సదరం సర్టిఫికేట్ ప్రాసెస్ అంటే ఏంటి, యూజెస్ అన్నీ ఈ వీడియోలో క్లియర్ అయ్యాయి అనుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.